హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హవిష్యా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది. శ్రావణ మాసం అంటేనే చాలా పండుగలు ఉంటాయి, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము. ఇక్కడ చూసారు కదా, ఈరోజు వీడియోలో నేను అమ్మవారి రూపుకి తంజావూరు స్టైల్ పెయింటింగ్ సింపుల్గా ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చు అని చూపిస్తాను. ఇది నేను లాస్ట్ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి నేనే అమ్మవారి పెయింటింగ్ వేసి ఇలా జ్యువెలరీతో చాలా నీట్గా అలంకరణ చేసి వ్రతం చేసుకున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నానో ఈరోజు మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనేసి ఈరోజు పెయింటింగ్ ఎలా చేయాలి తంజావూరు స్టైల్లో అనేది చూపిస్తాను. తంజావూరు స్టైల్ అమ్మవారి పెయింటింగ్ అలంకరణ చేసిన ఇలాంటి ఐడల్స్ ఇన్స్టాగ్రామ్లో మనం చూసే ఉంటాం కదా, అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అలా కాకుండా ఇంట్లోనే మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను ఈ కార్డ్ సర్వీసెస్లో ఇలా అమ్మవారి రూపునైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది 9 ఇంచెస్ ఐడల్ అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా బాక్స్లో చాలా నీట్ ప్యాకింగ్తోనైతే వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తుంది 9 ఇంచెస్ అమ్మవారి రూప్ అండి. మీకు కావాలంటే 8 ఇంచెస్, 7 ఇంచెస్, 6 ఇంచెస్ కూడా దొరుకుతున్నాయి. మీరు వాటిని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు పర్ఫెక్ట్ సైజులో ఉంటుంది. మన అరచేతి కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలంకరణ చేసినప్పుడు కూడా అమ్మవారి రూపు ఫేస్ చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే నేను పెద్ద సైజులోనే ఆర్డర్ చేసుకున్నాను. చూసారు కదా అమ్మవారి ఐడల్ ఎంత పర్ఫెక్ట్ ప్యాకింగ్తో వచ్చింది, ఎక్కడా డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. నాకైతే ఈ ఇమేజ్ పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి. అందుకే నేను లాస్ట్ ఇయర్ ఇదే ఆర్డర్ చేసుకున్నాను. మళ్ళీ మీకు చూపించడానికి కూడా నేను ఇదే ఐడల్ని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్ పెట్టడానికి మనకు మంచిగా హోల్స్ అయితే ఇచ్చారు. అయితే 8 ఇంచెస్, 7 ఇంచెస్, 6 ఇంచెస్ ఐడల్స్కి మాత్రం వెనకాల మనము తాడు కట్టుకోవడానికి నాబ్స్ ఉన్నాయి. ఈ 9 ఇంచెస్ అమ్మవారి రూపుకైతే అలా నాబ్స్ రాలేదండి. అయినప్పటికీ కూడా మనం చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ఎలా కట్టుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పుడు అమ్మవారి రూపుకి తంజావూరు స్టైల్లో పెయింటింగ్ ఎలా వేయాలి సింపుల్గా అనేది చూపిస్తాను. వచ్చేసేయండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే అమ్మవారి ఫేస్కి నాకు క్రీమ్ కలర్ బయట ఎక్కడా దొరకలేదండి. అందుకే ఆరెంజ్లో కొంచెం వైట్ మిక్స్ చేసి క్రీమ్ కలర్ లాగా క్రియేట్ చేసుకొని ఆ క్రీమ్ కలర్ని అయితే యూస్ చేసుకున్నాను. ఇక్కడ నేను యాక్రెలిక్ పెయింట్స్నే యూస్ చేస్తున్నా. ఈ యాక్రెలిక్ పెయింట్స్ మనం ఏ బుక్ స్టాల్కి వెళ్ళి అడిగినా కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. ఒకటి ఆరెంజ్, ఒకటి వైట్, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్ అయితే యూస్ చేస్తున్నా. ఇంకా మనకు కావాల్సింది బ్రషెస్. ఇక్కడ చూసారు కదా, ఒక బ్రాడ్ బ్రష్ ఒకటి నేరోగా ఉన్న బ్రష్ని అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ అమ్మవారి రూపులో ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఇక్కడ చూసారు కదా, అమ్మవారి రూపుకి ఆల్రెడీ ఐ లైనింగ్, లిప్ లైనింగ్, బొట్టు వచ్చేసాయి కదా. దీనివల్ల మనము బేస్ పెయింటింగ్ వేసాక తంజావూరు స్టైల్లో పెయింటింగ్ వేసేటప్పుడు ఈ ఐ లైనింగ్స్ని, లిప్ లైనింగ్స్ని, బొట్టుని బేస్గా తీసుకొని ఫైనల్ తంజావూరు పెయింటింగ్ని చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ బేస్ లైనింగ్స్ లేకపోతే పెయింటింగ్ని మనం చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఐ లైనింగ్, లిప్ లైనింగ్ షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ముందు అమ్మవారి ఫేస్కి అయితే వైట్ పెయింట్ని మొత్తం బేస్ లాగా తీసుకోవాలి. ఫేస్ అంతా కూడా ఇలా వైట్ కలర్తోనైతే మనం బ్రష్ చేసుకోవాలి. వైట్ కలర్ని బేస్గా తీసుకోవడం వల్ల మనం నెక్స్ట్ వేసే కలర్స్ అన్నీ కూడా చాలా రిఫ్లెక్టింగ్గా కనిపిస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డైరెక్ట్గా పెయింట్ వేస్తే అంత ఎఫెక్టివ్గా కనిపించదు. అందుకే మీరు పెయింట్ వేసేటప్పుడు ముందు వైట్ కలర్ని బేస్ లాగా వేసుకొని ఆ తర్వాత యాక్చువల్ కలర్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ పెయింట్ వేస్తున్నాను కదా, ఎక్కడి వరకు వేసానో అంతవరకు వైట్ పెయింట్ కంపల్సరీగా వేసుకోవాలి. బేస్ పెయింట్ వేసేటప్పుడు కూడా చాలా ఈవెన్గా వేసుకోవాలి. ఎక్కడ కూడా అన్ఈవెన్గా లేకుండా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. పెయింట్ ఒకే లెవెల్లో. చూసారు కదా, నేను వైట్ పెయింట్ అయితే ఆల్మోస్ట్ వేసేసాను. ఈ బేస్ పెయింట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ కలర్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఆరక ముందే మనం పెయింట్ వేసేసుకుంటే కనుక అస్సలు సరిగా కనిపించదండి. అందుకే
ఈ వైట్ బేస్ పూర్తిగా ఆరిన తర్వాతకే మనము ఫేస్ కలర్ని అయితే వేసుకోవాలి. ఇది 1 అవర్లోనే చాలా మంచిగా డ్రై అయిపోతుంది. 1 అవర్ తర్వాత నేనైతే ఇక్కడ ఫేస్ పెయింట్ వేస్తున్నాను. ఫేస్ పెయింట్ కోసం క్రీమ్ కలర్ ఉంటే మీరు క్రీమ్ వేసుకోండి. నాకు మార్కెట్లో క్రీమ్ కలర్ దొరకలేదు, అందుకే నేను వైట్ కలర్లో కొద్దిగా ఆరెంజ్ కలర్ మిక్స్ చేసి లైట్ క్రీమ్ కలర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసి నేను ఫేస్కి అయితే అప్లై చేశాను. ఈ 2 కలర్స్ని మనం పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. సరిగా బ్లెండ్ చేయకుండా పెయింట్ వేస్తే కలర్ అస్సలు సరిగా కనిపించదు. ఇక్కడ చూసారు కదా, నేను లైట్ క్రీమ్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వైట్ పెయింట్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నాకు ఆల్మోస్ట్ క్రీమ్ కలర్ వచ్చినట్టే అనిపించింది. మీరు ఇంకా లైట్గా కావాలి అని అనుకుంటే లైట్గా కూడా చేసుకొని అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ క్రీమ్ కలర్ పెయింట్ని అయితే అమ్మవారి రూపుకి అప్లై చేస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక కోట్కి మీకు క్లియర్గా కనిపించకపోతే ఒక 2-3 కోట్స్ అప్లై చేసుకోండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలాగే ఫేస్ అంతా కూడా క్రీమ్ కలర్ని అప్లై చేసుకోవాలి ఈవెన్గా, ఎక్కడ కూడా అన్ఈవెన్గా అగ్లీగా కనిపించకుండా వేసుకోవాలి. నేనైతే ఆరెంజ్ కలర్లో కొద్దిగా వైట్ కలర్ మిక్స్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే ఎల్లోలో వైట్ కలర్ మిక్స్ చేసుకొని వేసుకున్నా కూడా ఆ కలర్ కూడా అమ్మవారి రూపుకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో లైట్ క్రీమ్ కలర్ ఫేస్కి అప్లై చేయగానే. ఇలాగే ఫేస్ అంతా నేను ఎక్కడ వరకు అప్లై చేశానో అంతవరకు అప్లై చేసుకోవాలి. మీరు ఐ లైనింగ్స్ దగ్గర, లిప్ లైనింగ్స్ దగ్గర ఈ క్రీమ్ కలర్ అప్లై చేసేటప్పుడు నారో ఎడ్జ్ బ్రష్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా అప్లై చేయండి. ఈ బ్రాడ్ ఎడ్జ్ బ్రష్తో వేయడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, క్రీమ్ కలర్ వేశాక అమ్మవారి రూపు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. నేను ఎలా అయితే వేశానో మీరు కూడా ఈ క్రీమ్ కలర్ని ఈవెన్గా అప్లై చేసుకోండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాతకి మనము ఐ లైనింగ్స్కి బ్లాక్ కలర్తో వేసుకోవాలి, లిప్ లైనింగ్ని రెడ్ కలర్తోనైతే వేసుకోవాలి. ఇక్కడ నేను ఐ లైనింగ్స్ అయితే ముందు వేసుకుంటున్నాను. ఐ లైనింగ్స్ వేయడానికి ఇక్కడ నారో ఎడ్జ్ బ్రష్ని అయితే యూస్ చేసి అప్లై చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఐ లైనింగ్స్ బేస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగానే వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ నారో ఎడ్జ్ బ్రష్తో కూడా పెయింట్ వేయడం సరిగా రావట్లేదు అని అనిపిస్తే కనుక మనకు ఐలైనర్స్ ఉంటాయి కదండి, ఐలైనర్స్లో ఉండే బ్రష్ని అయినా కూడా యూస్ చేసి ఈ ఐ లైనింగ్స్ని వేసుకోవచ్చు. ఆ బ్రష్ ఇంకా నారోగా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నేను ముందు ఈ బ్రష్ యూస్ చేసి ఆ తర్వాత ఐలైనర్ బ్రష్ని అయితే యూస్ చేశాను. ఐ లైనింగ్స్ వేసేటప్పుడు జాగ్రత్తగానే వేసుకోవాలండి, అవి చాలా థిన్గా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఈ ఐబ్రోస్తో పాటు మనకు ఐలిడ్స్ కూడా వేసుకోవాలి కాబట్టి ఐలిడ్స్ వేసుకునేటప్పుడు ఇంకా కేర్ఫుల్గా వేసుకోవాలి.
చూసారు కదా, ఐ లైనింగ్స్ వేసిన తర్వాతకి అమ్మవారి రూపు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అసలు ఫైనల్ లుక్ వచ్చేసినంత అందంగా కనిపించింది. నెక్స్ట్ మనము లిప్ లైనింగ్ని బొట్టుని వేసుకోవాలి. ఇవి వేసుకోవడానికి నేను రెడ్ కలర్ని అయితే యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే పింక్ కలర్నైనా యూస్ చేయొచ్చు. రెడ్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేసి నేను రెడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ని కూడా నారో ఎడ్జ్ బ్రష్తోనే నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా మన చేతితో మనము అమ్మవారి పెయింటింగ్ వేసి అమ్మవారికి పూజ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్ పెయింటింగ్ అయిపోయాక చూసారు కదా, సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మి అమ్మవారిని చూసినట్టుగా అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుందండి. అమ్మవారి రూపు చాలా చాలా అందంగా ఉంది కదా. మీకెలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరికైనా నేను పెయింట్ చేసిన తంజావూరు స్టైల్ వరలక్ష్మి అమ్మవారి రూపు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో వరలక్ష్మి అమ్మవారు అని కామెంట్ చేయండి. నేను ప్రీ బుకింగ్స్ తీసుకుంటాను. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే 25 days ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే నేను మీకు టైంకి డెలివరీ అయితే ఇవ్వగలుగుతాను. చూసారు కదా, నేను లాస్ట్ ఇయర్ చేసిన ఈ తంజావూరు స్టైల్ అమ్మవారి పెయింటింగ్స్ విత్ జ్యువెలరీ. ఇలా మరిన్ని వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన వీడియోస్ కమింగ్ డేస్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదా జ్యువెలరీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను ఇది లాస్ట్ ఇయర్ చేశానండి. ఇప్పటి వరకు ఏ పీస్ కూడా డిటాచ్ అవ్వలేదు. నేను ఏం యూస్ చేశాను, ఏ గ్లూ యూస్ చేశాను అనేది ఖచ్చితంగా నేను కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఇలా పెయింట్ చేసుకున్న ఈ తంజావూరు స్టైల్ అమ్మవారి పెయింటింగ్ ని మనకి ఏ బాక్స్ లో అయితే వచ్చిందో అదే బాక్స్ లో మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాను. చాలా నీట్ గా ఉంటుంది. కమింగ్ డేస్ లో నేను వరలక్ష్మి వ్రతం రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.